తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము చైత్ర పౌర్ణమికి సంబంధించి మనం తెలుసుకునేటువంటిది, చాలామందికి ఉన్నటువంటిది చైత్ర పౌర్ణమి మరియు ఈ హనుమత్ జయంతి కూడా అనుకుంటూ ఉంటుంటారు. అయితే ఈ హనుమంతుని జయంతికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా సందేహాస్పదమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. కొన్ని గ్రంథాల ప్రకారము చైత్ర పౌర్ణమి హనుమంతుని జయంతిగా జరుపుకోవడం, ఇది ఉత్తరాది వాళ్ళు ఉండేటువంటి ఆచారం. తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమత్ జయంతి. ఇక ఆంధ్ర, కర్ణాటక తదితర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి జన్మించినట్టుగా మనకున్నటువంటి వార్తా కథనం. ఇక కొన్ని ధర్మసింధువు, నిర్ణయ సింధువు వంటి ధర్మ గ్రంథాల ప్రకారము ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటిది కార్తీక మాసము కృష్ణపక్షము చతుర్దశి తిథి, మేషలగ్నము, స్వాతి నక్షత్రము, మంగళవారము రోజున రాత్రి జన్మించినటువంటిగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను మనకు అనేక ఆధారాలను బట్టి చూసుకుంటే మనకు ఉత్తరాది ప్రాంతం వాళ్ళకే ఎక్కువగా ఈ సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో సుస్పష్టముగా ఉన్నటువంటి కారణం చేత 3 విధాలుగా జరుపుకుంటుంటారు. కాబట్టి తెలంగాణ ప్రాంతం ప్రకారం, ఆచారం ప్రకారము చైత్ర పౌర్ణమి, అలాగే ఈ సంబంధించినటువంటి ఆంధ్ర, కర్ణాటక తదితర ప్రాంతాల ప్రకారం వైశాఖ బహుళ దశమి. అయితే ఈ చైత్ర పౌర్ణమి సందర్భంగా జరుపుకునే హనుమంతుని యొక్క జయంతికి సంబంధించినటువంటి విధానానికి సంబంధించి నిర్ణయం అనేటువంటిది ఒక చారిత్రక కథనం, ఒక వింత గాథ కూడా ఒకటి ఉన్నది. కథ విన్న తరువాత వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా హనుమంతుల వారు లక్ష్మణ భరత శత్రుఘ్నుల తరువాత ఆంజనేయ స్వామి అంతటి వాడు, సోదర సమానుడు అని అనుకోక మానదు. దీనికి ఉన్నటువంటి వింత గాథ గురించి మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని దశరథుల వారు ఈ 3 భార్యల్ని పక్కన పెట్టుకొని యాగాన్ని నిర్వహించాడు. తత్ఫలితముగా, యాగ ఫలితముగా యజ్ఞపురుషుడు ఉద్భవించి తన స్వహస్తాల మీదుగా పురోహితుడైనటువంటి ఈ యజ్ఞ కార్యాన్ని నిర్వహించినటువంటి ఋష్యశృంగ మహర్షి వారికి బియ్యము, బెల్లము మరియు ఆవు పాలు ఇవన్నీ ఇచ్చి పాయసాన్నము తయారు చేయమని చెప్పి, తదనంతరం ఈ యొక్క పాయసానాన్ని నైవేద్యంగా పెట్టి దశరథుల వారికి ఇవ్వమని చెప్పడం జరిగింది. 3 భార్యలకి కూడాను ఇస్తాడు, తదనంతరం సంతానం కలుగుతుందని చెప్పగా అంతటా ఋష్యశృంగ మహర్షి పాయసానాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టి దశరథుల వారికి ఇచ్చారు. అయితే ఈ 3 భార్యలలో కైకేయికి అంటే ప్రాణం కదా, దశరథుడికి ఎక్కువ ప్రేమ కదా, ముందే నాకు ఆ పాయసాన్నం మొదటి భాగం నాకే ఇస్తాడేమో అని చెప్పి ఆలోచనలో పడింది. కానీ ధర్మం ప్రకారము పట్టమహిషికి, తదనంతరం 2వ భార్యకి, తదనంతరం 3వ భార్యకి ఇవ్వాలి. అదే ధర్మాన్ని దశరథుల వారు పాటించారు. ఈ విధానాన్ని చూసిన తరువాత కైకేయి కాస్త అలకపాన్పు, బుగ్గమూతి పెట్టుకుని అలకపాన్పు పెట్టుకుంది. అందరికీ చేతిలో ప్రసాదంలో పాయసానాన్ని సమానంగా పంచారు. నాకు ఆఖరణ ఇచ్చాడనేటువంటి అలకపాన్పు ఎక్కి ఆకాశం వైపు చూసుకుంటూ ఆ ప్రసాదాన్ని ఇలా చేతిలో పెట్టుకొని ఆకాశం వైపు చూసుకుంటూ పరధ్యాసగా ఉండిపోయింది. అంతలో గరుత్మంతుల వారు వచ్చి అనగా ఒక గ్రద్ద వచ్చి చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. తదనంతరం ఇదంతా గమనించినటువంటి సుమిత్ర, కౌసల్య వీళ్ళందరూ కూడా అయ్యో ప్రసాదం దాటిపోయింది, చేయి దాటిపోయింది అని భావించి వాళ్ళకిచ్చినటువంటి ప్రసాదంలో కొంత భాగాన్ని కైకేయికి ఇవ్వడం జరిగింది. ఇలా 3 భార్యలకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వారు జన్మించారు. అయితే ఇక్కడ ఈ గద్ద ఎత్తుకుపోయినటువంటి ప్రసాదాన్ని ఎక్కడ ఇచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, కేసరికి, అంజనాదేవికి సంబంధించి 2 దంపతులు. ఈ అంజనాదేవి పరమేశ్వరుని సంతానం కోసం పరమేశ్వరుని
అర్థించడం కోసం, పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సు చేసినటువంటి ఫలితముగా పరమేశ్వరుల వారు ప్రత్యక్షమై, ఓ అంజనా, నీకు నా 12 రుద్రులలో 11వ వాడు మహారుద్రుడు, అతి పరాక్రమశాలి అయినటువంటి 11వ రుద్రుడైనటువంటి మహారుద్రుని అంశతో నీకు సంతానం జన్మించబోతున్నది. కాబట్టి చాలా సంతోషించాను. అంజలి ఘటిస్తూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు. అప్పుడు నీ చేతిలో పడినటువంటి ప్రసాదాన్ని నీవు గ్రహిస్తే నా అంశలో 11వ వాడైనటువంటి మహారుద్రుని యొక్క అంశ నీలో పుడుతుంది అని చెప్పగలం. ఆ విధంగా సంతోషంతో అంజలి ఘటిస్తూ పరమేశ్వరుని తదేకంగా ధ్యానం చేస్తూ భక్తిపూర్వకంగా ఉన్నటువంటి సమయంలో ఆ గ్రద్ద చేతిలో ఉన్నటువంటి ప్రసాదం ఏదైతే ముద్ద ఉంటుందో వాయు తాడనము చేత, గాలి తాడనము చేత, గాలి కుదుపులకి ఆ ప్రసాదము నేల జారింది. గ్రద్ద చేతిలో ఉన్నటువంటి ప్రసాదం అది ఎక్కడ పడింది? భగవంతుని కోసం ప్రార్థన చేస్తూ అంజలి ఘటిస్తున్నటువంటి అంజనాదేవి చేతిలో పడగానే ఇది మహాశివ ప్రసాదముగా భావించినటువంటి అంజని ఆ ప్రసాదాన్ని గైకొనగా, ఆ ప్రసాదాన్ని తిన్న అంజనీదేవి గర్భం దాల్చి చక్కటి సంతానాన్ని పొందింది. అతనే ఆంజనేయ స్వాముల వారు. అంజనీ పుత్రుడు ఆంజనేయుడు గాలి తాడనం అంటే వాయు తాడనము చేత ప్రసాదము పడగా ఆ ప్రసాదాన్ని తినడం ద్వారా జన్మించినటువంటి వాడు కాబట్టి వాయు నందనుడు అయ్యాడు ఇక్కడ. కాబట్టి అందుకని మీరు గమనించుకుంటే రాముల వారు కుటుంబ సమేతముగా అడవులోకి, భార్య సోదర సమేతంగా అడవులోకి వెళ్ళినప్పుడు ఆలింగనం చేసుకున్నటువంటిది మనకు రామాయణంలో అతి కొద్ది మంది. అందులో గుహుడు తనతో పాటు చదువుకున్నాడు వశిష్ఠముని ఆశ్రమంలో అని చెప్పి మిత్రునిగా నిషాద కులస్థుడైనప్పటికీ కూడా సోదర భావంతో ఆలింగనం చేసుకున్నాడు. కానీ అంతటి ఆలింగనము సుగ్రీవుడితో మైత్రి కుదిరినప్పటికీ సుగ్రీవుడితో చేయలేదు. ఆంజనేయ స్వామి వారిని చూడగానే ఎందుకో రాముల వారికి ఒక సోదర భావం. అలాగే రాముణ్ణి చూడగానే భరత శత్రుఘ్న లక్ష్మణులకి ఏ విధమైనటువంటి జ్యేష్ఠ సోదర భావం ఉంటుందో ఆంజనేయుడికి కూడా అదే సోదర భావం కలగడం చేత ఇరువురికి కూడాను సోదర సంబంధము, పరస్పరమైనటువంటి ఆరాధనా సంబంధం కుదిరింది. ఆ విధంగా ఆంజనేయ స్వామి సోదర సమానుడయ్యాడు. అయితే మనకు ఏది ఏమైనప్పటికీ కూడాను చైత్ర పౌర్ణమి ఆంజనేయ స్వామి విజయోత్సవంగా మనం జరుపుకుంటాం. ఉత్తరాది వారు ఆంజనేయ స్వామి జయంతిగా జరుపుకుంటారు. తెలంగాణలో కూడా హనుమత్ జయంతి ఈ 12వ తారీఖు రోజున, వచ్చే శనివారం రోజున. కాబట్టి ఆంజనేయుడి యొక్క అనుగ్రహం గనక కలిగినట్లయితే సకల బాధలు తొలగిపోతాయి. కాబట్టి ప్రొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకొని శ్రీరామనామ జపం చేస్తూ ఒక 108 ప్రదక్షిణలు చేయండి, లేదా 54 చేయండి, కనీసము 27 ప్రదక్షిణలైనా చేయండి. చేసిన తర్వాత ఆ స్వామికి అర్చనగా మీరు జిల్లేడు పూలతో చేసినటువంటి మాలని ఆ స్వామికి పూలమాల వేయండి. తమలపాకుతో చేసినటువంటి మాల వేయండి. లేదా చిల్లి పెట్టనటువంటి గారెల్ని తయారు చేసి మాల వేయండి. లేదు లవంగాల మాల, అలాగే ఇలాచి మాల, లేదు బెల్లముతో చేసినటువంటి వడమాల, బెల్లంతో చేసినటువంటి అప్పాల మాల వేయండి. ఇది మనకు చెప్పబడినటువంటిది. ఆ రోజున ఆ స్వామి దేవాలయంలో కనీసము 8 సార్లైనా మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మనకు శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడిందంటే ఆంజనేయ స్వామికి కలిగినటువంటి గొప్ప శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల్లో అనిమాది అష్టసిద్ధులు అని అంటారు. హనుమత్ కవచాన్ని ఎవరైతే తదేక దీక్షగా 1,25,000 సార్లు జపం చేస్తారో వాళ్ళకి అష్టసిద్ధులు లభిస్తాయని చెప్పి మనకు ఆంజనేయుడితో సమానమైనటువంటి బలాన్ని కూడా కలుగుతుందని చెప్పి మనకు శాస్త్ర గ్రంథాల్లో ఉంది. కలియుగ ప్రమాణాన్ని అనుసరించి 4 రెట్లు చేసుకోవాలంటే 5 లక్షలు చేయాలి. దీక్షగా 5 లక్షలు జపం చేయడం అనేటువంటిది కలియుగంలో దుర్లభమే. అంతేకాకుండా ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తాను. ఆంజనేయుడి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా కలగాలంటే ఏం చెయ్యాలి, అతి చిన్న పరిహారం తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఇట్టి ఆంజనేయ స్వామి జయంతిగా జరుపుకునేటువంటి చైత్ర పౌర్ణమి రోజున మన పీఠం ఆధ్వర్యంలో చక్కగా ఆంజనేయుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలనేటువంటి సదుద్దేశంతో, అలాగే సకల శని బాధలు తొలగించేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి
29 మార్చి రోజున ఈ సంబంధించినటువంటి శని భగవాన్ కూడా మారాడు మీనరాశిలోకి. కాబట్టి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు రాశులలో జన్మించినటువంటి వారికి శని బాధలు ఉంటాయి. కాబట్టి ఇట్టి శని బాధలు తొలగడం కోసం మరియు హనుమంతుని యొక్క దివ్య అనుగ్రహం కలగడం కోసం మన్యుసూక్త పాశుపత మంత్ర హోమము, అలాగే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి హోమాలు, ఆరోగ్యం కోసం నరదృష్టి నరఘోష సంబంధించినటువంటి దోషాల నివారణకి సుదర్శన హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. ఇందులో గోత్రనామాదులు నమోదు చేసుకునేటువంటి వాళ్ళకి ఆంజనేయుడి యొక్క మన్యుసూక్త పాశుపతంతో చేసినటువంటి శక్తిపాతము చేసినటువంటి శంకరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా శంకరుంగలి మాల అనంటే, మీరు గమనించినట్లయితే హైవేలలో ఎక్కడ చూసినా ఊరి ప్రారంభంలో పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇలా ఉంటాయి, రక్షిస్తారు. మనము ఏ బండి కొన్నప్పటికీ కూడా మనము ఆంజనేయ స్వామి దేవాలయంలోనే ఎందుకు వాహన పూజ చేస్తాము అంటే, ప్రమాదాల బారిన పడకుండా రక్షించడం ఆంజనేయుడి యొక్క కర్తవ్యాలలో ఒకటి. కాబట్టి మూర్ఛపోయి మృత్యు కోరల్లో పడినటువంటి లక్ష్మణుణ్ణి బ్రతికించిన వాడు ఆంజనేయుడు. కాబట్టి అటువంటి ప్రమాదాల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాడనే ఉద్దేశ్యముతో ఆంజనేయ స్వామికి దేవాలయంలో ఆంజనేయ స్వామి దగ్గర వాహన పూజలు జరిపిస్తాం. కాబట్టి ఈ శంకరుంగలి మాల శక్తిపాతము చేసి మీకు ఇవ్వడం ద్వారా ఈ మాలను ధరించినటువంటి వాళ్ళకి ఖచ్చితముగా వాహన ప్రమాదం నుంచి బయటపడతారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి వంశ దోషాలు తొలగిపోతాయి, నరదృష్టి నరఘోష తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ మాల ఉన్న శరీరానికి ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది. తద్వారా ఏ నెగటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని తాకలేదు. అంతటి మహత్యము కలిగినటువంటి మాలని ఈ యొక్క 12వ తారీఖు రోజున సాయంకాలం 6:30కి పౌర్ణమి అనేటువంటిది, అనగా హస్త నక్షత్రం వెళ్ళిపోయి చిత్తా నక్షత్రం ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది. ప్రదోషకాల సమయంలో ఈ కార్యక్రమంలో పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు సాయంత్రం 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 30 మందికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో ఈ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ శంకరుంగలి మాల అనేటువంటిది రాగితో చుట్టబడినటువంటి మాల ఇది మీకు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ మాల ఉండడం ద్వారా మీకు ఎటువంటి వాహన ప్రమాదాలు జరగవు అని చెప్పవచ్చు. ఇక ఆఖరణ మీకు ఒక మాట చెప్పానే, ఏమని? ఆంజనేయ స్వామి యొక్క దివ్య అనుగ్రహం మీకు అతి శీఘ్రంగా కలగాలనేటువంటి ఉద్దేశము ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడినటువంటి రహస్యం ఒకటి చెబుతున్నాను. ఏంటంటే, ఆంజనేయ స్వామికి సంబంధించి ఉపాసన చేసేటువంటి భక్తులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఉంటే ఆ భక్తులకి మీ చేతితో, అనగా ఏం చెప్పబడి ఉందనంటే, మధ్యాహ్నం నుంచి అపరాహ్న కాలం నుంచి మొదలుకొని సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా అప్పాలు తయారు చేయాలి యజమాని యొక్క భార్య. మీరు కనీసము ఒక 5 అరటి పళ్ళు ఈ అప్పాలు మీకు బాగా తెలిసి హనుమంతుని పరమభక్తుడైనటువంటి హనుమంతుని భక్తుడైనటువంటి వాళ్ళకి మీకు బాగా తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ఆ పెట్టిన పండు 5 పండ్లలో ఒక పండు భుజించినా, మీరు పెట్టిన అప్పాలలో ఒక అప్పము తిన్నా సాక్షాత్తు హనుమంతుడే తిన్నటువంటి భావన. ఆ కారణం చేత మీరు ఏ సంకల్పం కోసమైతే మీరు వేచి చూస్తున్నారో, ఏ పని జరగాలని మీరు కోరుకుంటున్నారో, అతి శీఘ్రముగా ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వలన ఆ పని జరిగి తీరిపోతుంది. ఇది పరాశర సంహితలో స్వయంగా చెప్పబడినటువంటిది. ఇది ఋషులు చెప్పినటువంటి మాట ఎప్పటికీ పొల్లుపోదు. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని 12వ తారీఖు రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో చేయండి. ఎందుకంటే 4:36 వరకు భద్రాకరణం ఉన్నటువంటిది. ఈ కరణములో ఎటువంటి పనులు చేయకూడదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సాయంకాలం 6:30కి ప్రారంభం చేయబోతున్నాం. శంకరుంగలిమాల శక్తిపాతము చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే శని కూడా మారాడు. కుంభమీన మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి దోషాలున్నాయి. కాబట్టి ఈ దోషాల పరిహారార్థం కోసమే ఈ కార్యక్రమాలు మరియు ఆంజనేయుని యొక్క అనుగ్రహం కోసం ఈ మహత్తరమైనటువంటి చైత్ర పౌర్ణమి రోజున కార్యక్రమం చేసి శక్తిపాతము చేసినటువంటి శంకరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి యొక్క దివ్య చరిత్ర మరియు ఆంజనేయ స్వామి అనుగ్రహం అతి శీఘ్రంగా పొందడం కోసం చెప్పబడినటువంటి పరిహారాలు అవన్నీ మీరు చేసి ఆంజనేయుని యొక్క దివ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.